ప్రేక్షకులకు నమస్కారం అండి. నా పేరు ఆంజనేయరాజు. నేను ఒక హెర్బలిస్ట్ని, ట్రెడిషనల్ హీలర్ని కూడా. మన ప్రేక్షకులు రెడీ అయ్యారా? పెన్ను పుస్తకం తీసుకున్నారా? జాగ్రత్తగా రాసుకోండి. ఎక్కువ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తున్నాము. పాలు తాగాలా వద్దా? ఎంతమంది అడుగుతారంటే మా దగ్గరికి వచ్చిన పేషెంట్లో సగం మంది అని అడుగుతారు. సార్ పాలు తాగొద్దు అంటున్నారు, పాలు తాగకూడదంట అని. ఏమండి రీజన్ ఏంటి అంటే, ఏమోనండి వాటిని ఏదో అంటారు కదా, పాలని పెరుగు పడదండి మాకు, పాలు పడవు, పన్నీరు పడదు, ఇలా అనమాట. లాక్టోజిన్ టాలరెన్స్, ఇంటాలరెన్స్ ఏదో చెప్తారు. అది చెప్పి మాకు పడవండి అని కొంతమంది అంటారు. అసలు తాగకూడదంట కదా అని కూడా చాలామంది అడుగుతూ ఉంటారండి. కొంతమందిని రీజన్ అడిగితే ఏమంటారు అంటే, యానిమల్స్ ఉంటాయండి, వాటి బేబీలు ఉంటాయి, అవి జన్మనిస్తాయి బిడ్డకి. ఇచ్చిన తర్వాత ఒక 9 నెలలు, సంవత్సరం తాగిన తర్వాత ఇంకా అవి తాగవు కదా జీవితంలో ఎప్పుడు, మనం ఎందుకు తాగాలి అని అడుగుతారు. ఎంత విచిత్రమైన ప్రశ్న అంటే ఇది. వాటిని పశువులు అన్నాం, వీళ్ళు మనిషిని అన్నాం. మనిషిని పశువుని ఒకలాగా ఆలోచిస్తే ఎలాగా? నేను దానికి ఒకటే సమాధానం చెప్తానండి. అది గడ్డి తిని బతుకుతుంది, మనం కూడా 11వ నెల నుంచి గడ్డి తిని బతుకుదామా అని నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే ఒక పులి ఉందండి, దాని పిల్ల పాలు తాగటం మానేసింది, కానీ మాంసం తింటుంది, అది వేటాడి. మనం కూడా పచ్చి మాంసం తిందామా? దాన్ని దీన్ని ఎందుకు ఉదాహరణగా చెప్తారో నాకు అర్థమవని ప్రశ్న అన్నమాట ఇది. ఎందుకు అంటే, మనిషే, జంతువే. దాన్ని జంతువు అన్నారు, మనల్ని మనిషి అన్నారు. లేకపోతే మనల్ని కూడా జంతువుల్లో ఒక భాగం అనుకోవచ్చు కదా. కొంతమంది అంటూ ఉంటారు 4 కాళ్ళ పశువుడు అని. అంటే 4 కాళ్ళ మీద నడిచి జంతువులు, 2 కాళ్ళ మీద నడిచి మనం. కానీ మనం కూడా ఒకప్పుడు నడిచామని రకరకాల థియరీలు చెప్తూ ఉంటారు. అవన్నీ వదిలేయండి, మనకి ఇక్కడ సబ్జెక్ట్ కాదు అది. ఈ పాలు తాగాలా వద్దా అంటే, పాలు ఎప్పుడు అమృతమే, అద్భుతమే, నాకు తెలుసున్న నాలెడ్జ్ ప్రకారం. పడకపోతే మానేయండి, అందరికీ పడాలని లేదు కదా. మేము చిన్నప్పటి నుంచి, బహుశా నేను అనుకోవటం ఒక 30-40 సంవత్సరాలు వచ్చే వరకు 5 గంటలకు మాకు భోజనం అయిపోయేది, 8 గంటలకే నిద్రపోయేవాళ్ళు. నిద్రపోయేటప్పుడు తప్పనిసరిగా మాకు ఒక ఆవు పాలు కానీ, గేదె పాలు కానీ, ఒక గ్లాసుడు పాలు ఇచ్చేవారు. అవి కూడా ఎలా అంటే, పాలు తాగడానికి ఒక పద్ధతి ఉంటుందండి. ఈ పాలు తాగడానికి 3 గంటల ముందర కానీ తర్వాత కానీ పులుపు పదార్థాలు తినకూడదు, ఒకటోది. రెండోది ఏంటంటే, నాన్ వెజ్లో చికెన్ కానీ, ఎగ్ కానీ, ఫిష్ కానీ తినకూడదు. మటన్లో కలిపిన పెద్ద పాలు కాకుండా పెరుగు, పాలు కానీ పెరుగు కానీ, ఈ రెండు కూడా ఎగ్, ఫిష్, చికెన్ తింటే మంచిది కాదు. మీరు నన్ను అడగచ్చు, మరి మ్యారినేట్ చేస్తాం కదండి చికెన్ని, పెరుగు, నిమ్మకాయ, పెప్పరు ఇవన్నీ వేసి నానబెట్టి వండుకుంటాం కదా అని అడగచ్చు. అక్కడ మీరు పెరుగు ఒకటే వేయట్లేదు, పెప్పర్ వేస్తున్నారు, నిమ్మకాయ వేస్తున్నారు, అనేక రకాలు కలుపుతున్నారు, ఉప్పు, కారం, కొద్దిగా పెరిగేస్తారు. ఎక్కువ వేసుకుంటే అది కూడా చెడు చేస్తుంది డెఫినెట్గా. అంచేత ఈ పాలు తీసుకునేటప్పుడు మనం దీనికి విరుద్ధాహారం అంటాం. ఈ పాలతోటి తినకూడని అన్నమాట. పులుపు పదార్థాలు, ఎగ్, చికెను, ఫిష్, పుల్లటి పదార్థాలు అంటే నిమ్మకాయ కానీ, లేకపోతే నారింజకాయ కానీ, బత్తాయికాయ కానీ 3 గంటల ముందర కానీ 3 గంటల తర్వాత కానీ తీసుకోకూడదండి. దానివల్ల ఏమవుతుందంటే, పాల్లో ఒక అద్భుతమైన గుణం ఉంటుందండి. ఏంటి అంటే, ఉప్పు కలిపితే ఇరిగిపోతాయి పాలు, తెలుసు కదా మీకు. అంటే ఉప్పు కూడా మరి దీనికి విరుద్ధం. పులుపు తగిలితే విరిగిపోతాయి, పులుపు విరుద్ధం. వేడి పాలతో పాయసం చేసుకునేప్పుడు బెల్లం వేసామనుకోండి, అప్పుడు కూడా ఇరిగిపోతాయి. ఎందుకు ఇరిగిపోతున్నాయి? విరుద్ధం కాబట్టి ఇరిగిపోతున్నాయి, ముక్కలైపోతాయి. అలా ముక్కలవ్వకుండా ఉన్నదే మీకు ఆ పాలుకి సూటబుల్ అన్నమాట. అందులో మీరు కలుపుకోవచ్చు. ఈ పాలు తాగటంలో కూడా మీరు రాత్రి పడుకునేటప్పుడు గోరువెచ్చగానే తాగాలి తప్ప వేడి పాలు తాగకూడదు.
గోరువెచ్చటి పాలు సమంగా పనిచేస్తాయి బాడీకి, వేడి పాలు పైచ్యంగా పనిచేస్తాయి. అందుకే ఏం చేయాలంటే మీరు పాలు తాగేటప్పుడు చల్లటి పాలలో కూడా ఎంతో కొంత పైచ్యం అనే గుణం ఉంటుంది. ఆవు నెయ్యి కనుక ఒక్క చెంచా కలుపుకుని బాగా గోరువెచ్చని పాలు కనుక రోజు పడుకునేటప్పుడు మీరు తాగటం అలవాటు చేసుకుంటే మీకు వచ్చే జబ్బులు ఎన్నో రకాల నుంచి మీరు దూరంగా ఉండొచ్చండి. ఒక అమృతాహారంగా మీకు ఇది పనిచేస్తుంది పాలు అనేవి. మీ కాన్స్టిపేషన్ తగ్గిపోతుంది, అద్భుతమైన లూబ్రికేషన్ వస్తుంది పేగుల్లో, లేవగానే ఫ్రీగా మోషన్ అవుతుంది, మీకు విపరీతమైన బలం, మీకు చక్కని ధాతువుల్ని శరీరానికి అందిస్తుంది, కాల్షియం ధాతువులు, మీ ఆలోచన సరళిలో మార్పు వస్తుంది, బ్రెయిన్ కెపాసిటీని విపరీతంగా పెంచుతుందండి, చాలా బాగా పెంచుతుంది అన్నమాట బ్రెయిన్ కెపాసిటీని. పిల్లలకు కూడా మీరు ఇది ఇచ్చి చూడండి కొన్ని సంవత్సరాల పాటు, ఆ పిల్లల యొక్క జ్ఞాపక శక్తి ఎంత బాగా పెరుగుతుందో చూసుకోండి. అందుకు పాలు విషమేం కాదండి. చాలామంది మేము పాలు మానేసాం, మేము చక్కెర మానేసాం ఇలా చెప్తూ ఉంటారు. అలా దయచేసి మానొద్దు. మీ బాడీకి ఏది సూటబుల్లో చూసుకోండి, మీకు పడుతుందో లేదో చూసుకోండి. కొంతమంది తల్లులు 2 సంవత్సరాలు కూడా ఇస్తూ ఉంటారు, 3 సంవత్సరాలు ఇస్తారు, సంవత్సరాలు ఇస్తారు, కొందరు 6 నెలలు 3 నెలలకే మానేస్తారు. ఈ శిశువుకి ఆ శిశువుకి తేడా మీరు చూసుకోండి, మీకు అర్థమైపోతుంది. ఆ బిడ్డకి ఈ బిడ్డకి తేడా, వాళ్ళ ఆలోచన కానీ, వాళ్ళ వ్యాధులకు దూరంగా ఉండటం కానీ, వాళ్ళ తెలివితేటలు కానీ, వాళ్ళ ఐక్యూ కానీ ఎంత డెవలప్ అయిందో చూసుకోండి. అంటే తల్లిపాలు అనేది ఒక అమృతం, అద్భుతం. అంత తల్లిపాలంత అమృతంగా అద్భుతంగా మళ్ళీ నాటు ఆవు పాలు, ఇండియన్ కౌ మిల్క్, జెర్సీ ఆవు పాలు అయ్యి కాదండి, అవి పనిచేస్తాయి. అందుకనే ఏమన్నామంటే మనం ఆవుని గోమాత అన్నాం. తల్లి తర్వాత తల్లి లాంటిది మనకి ఆవు. దాని యొక్క నెయ్యిలో కానీ, పాలలో కానీ, పెరుగులో కానీ అన్ని అద్భుతాలు ఉంటాయన్నమాట. అందుకు పాలు మానాలని కాదండి, పాలు తాగండి తప్పనిసరిగా. మీకు నిజంగా ఆ ఎలర్జీ ఉంటే మిల్క్ ప్రోడక్ట్స్, మిల్క్లు మానేయండి. అంచేత ఏదో అది తింటే చెడిపోతారు, అది తింటే ఏదో ప్రమాదం జరిగిపోతుందని చెప్పడం తప్పు. అలా అని మనం మానేయటం అంతకంటే పెద్ద తప్పు అండి. తీసుకునే విధానం ఉంటుంది, ఆ విధానం వదిలేసి మనం ఎలా పడితే అలాగా మజ్జిగ అన్నం ఫుల్గా తినేసి పాలు తాగేసి, ఎందుకంటే పాలు మజ్జిగ ఒకటి కాదు. ఈ పాలు కాసి తోడు పెట్టడం వల్ల మజ్జిగగా తయారవుతుంది. అసలు దీనికి దానికి సంబంధమే లేదండి ఎట్టి పరిస్థితిలో. మేము పచ్చయంలో చెప్తూ ఉంటాం కొంతమందికి పాలు తాగొద్దని, ఎక్కడ 100లో ఒకరికి అవసరం అయితే. వాళ్ళు ఏమంటారు, సార్ మజ్జిగ వేసుకొచ్చాం మేము అని అడుగుతారు. అసలు మజ్జిగకి పాలకి సంబంధమే లేదండి. అక్కడ ఒక కెమికల్ ప్రాసెస్ జరిగి పాలు అనేది పూర్తిగా 100కి 100% మారిపోయి పెరుగుగా తయారైనాయి. అదే పాలు తోడుకోకుండా, పెరుగు తోడుకోకుండా, కరెక్ట్గా గట్టిగా తోడుకోకుండా తిన్నారనుకోండి, కొంతమందికి అది చాలా ఇష్టం, ఉప్పు వేసుకుని తింటూ ఉంటారు. విషంతో సమానం అండి, జాగ్రత్తగా వినండి. అది అటువంటివి తింటే మీకు బొల్లి రావడానికి ఆస్కారం ఉంది, సొరయాసిస్ రావడానికి ఆస్కారం ఉంది, అనేక విష పదార్థాలు బాడీలో తయారవుతాయి, స్కిన్లో ఉన్న లేయర్స్ పాడవుతాయి, మీ స్కిన్ గ్లో తగ్గిపోతుంది. పొరపాటును కూడా మీరు తోడుకొని పెరుగు కానీ ఎట్టి పరిస్థితుల్లో తినవద్దండి. అలాగే పెరుగులో బెల్లం వేసుకుంటే ఎంత వేసుకోవాలి, నేను నా చిట్కాల్లో చెప్పాను. పెరుగు బెల్లం సమంగా కలుపుకుని అందులో అర్ధభాగం తేనె వేసుకుని తింటే కనుక చాలా బాగా పనిచేస్తుంది. విపరీతమైన బలం అన్నమాట మనిషికి. ఈ పాలు అనేది ఇరిగిపోయిన తర్వాత కానీ, ముక్కలైన తర్వాత కానీ పొరపాటును కూడా తీసుకోవచ్చు. దాన్ని దొబ్బగా తీసుకోవచ్చు, మళ్ళీ మనం పన్నీర్ అంటాం కదా, అవి తినచ్చు. పాలలో ఉన్న గ్రేట్ థింగ్ ఏంటంటే, మీ శరీరంలో క్షారాలు కానీ, అంటే ఉప్పులు, ఇలాంటి పులుపు కానీ, ఇటువంటి వాటి వల్ల గ్యాసెస్ పెరిగిపోతాయి చూసారా, విషం కింద కన్వర్ట్ అవుతుంది, లోపల టాక్సిన్స్ ఉంటాయి పొట్టలో. అటువంటి టాక్సిన్స్ని మనం తాగిన అతి కొద్ది టైంలోనే దాన్ని అబ్జార్బ్ చేసుకుని ఆ విష పదార్థాలని దాచేసి బయటికి పంపే గుణం పాలల్లో ఉందండి. మీకు పడలేదనుకోండి, వెంటనే వాంతి అవటం, 2-3 మోషన్స్ అవటం జరుగుతూ ఉంటుంది. ఎందుకు అవుతున్నాయి అనుకుంటున్నారు? అది పాలు పడక కాదు, మీ శరీరంలో ఆల్రెడీ ఉన్న విషాలని కానీ, మీకు ప్రమాదం చేసే కొన్ని యాసిడ్స్ కానీ ఉంటే
వాటిని న్యూట్రల్ చేసి తనలో కలిపేసుకుని బయటికైనా పంపేస్తుంది, లేకపోతే డైజెషన్ చేసేస్తుంది. అంత అద్భుతమైన గుణం పాలల్లో ఉందండి. ఏ పాలల్లో? గోరువెచ్చని లేకపోతే చల్లని పాలలో, వేడి పాలలో కాదు. దయచేసి వేడి వేడి పాలు తాగొద్దండి, పాలు అలవాటు ఉన్నవాళ్ళు. గోరువెచ్చని పాలు తాగండి, లేకపోతే ఇంకోటి. కానీ నెయ్యి కలపకుండా తాగొద్దు. నెయ్యి కలిపి తాగితే మట్టుకి ఒక అద్భుతం అనమాట. అన్నీ అద్భుతాలనే చెప్తున్నారు రాజుగారు అంటే ఎస్, నిజంగా అద్భుతమే అది. మీకు జుట్టు రాలదు, కంటి చూపు తగ్గదు, పళ్ళు కూడా ఆలోచన తగ్గదు, చర్మం యొక్క గ్లో తగ్గదు. ఎంత అందంగా మీ చర్మం తయారవుతుందో చూసుకోండి, అది కంటిన్యూ చేయండి. మీ స్కిన్ హెల్త్ ఎంత బాగుందో చూడండి. అంచేత పాలు దయచేసి మానొద్దండి. ఆ పాలతోటి ఏది కలుపుకోవాలి, ఎలా తినాలి, ఏ టైంలో తాగాలి, ఏం కలుపుకొని ఆ పాలల్లో తినొచ్చు, లేకపోతే ఆ పాలు ఏ విధంగా తాగాలి, ఇది తెలుసుకుని తాగితే కనుక మీకు పాలు ఒక అమృతాహారంగా ఉపయోగపడతాయండి. ఓకేనా? నమస్కారం.